స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. 2 years back నుంచి అయితే ఎలా అయితే రన్ అయింది మళ్ళీ మాకు ఇప్పటి నుంచి అలానే కావాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ 1% కోట మాది మాకు ఎన్సీసీ చేసినందుకు మా సీట్ మాకు రావాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ మాకు స్టేట్ గవర్నమెంట్ అనేది ఆపేసింది. ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ అయితే ఒకటే సార్. ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ ఒకటే అయినప్పుడు మా ఏపీలో ఎంబీబీఎస్ వాళ్ళకి ఎన్సీసీ చేసినందుకు ఒక తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది మాకు ఇవ్వట్లేదు సార్. మిగతా వేరే అన్ని కోర్సులకు అన్ని కానీ ఎంబీబీఎస్ వీళ్ళకి అయితే మాకు చేయలేదు సార్. సో అందుకు మాకు ఎంబీబీఎస్ 1% కోట రావాలని కోరుకుంటున్నాం. 2022 వరకు అన్ని ఎడ్యుకేషన్ కోర్సులలో 1% రిజర్వేషన్ ఎన్సీసీ వాళ్ళకి ఇచ్చేది. 2023 తర్వాత 23 నుండి 24 2 ఇయర్స్ ఓన్లీ నీట్ రాసిన వాళ్ళకి అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ ఈ కోర్సులలో 1% రిజర్వేషన్ ఫర్ ఎన్సీసీ. బి సర్టిఫికేట్ ఎవరు చేస్తారో, ఏ సర్టిఫికేట్ ఎవరు చేస్తారో వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ రిమూవ్ చేసింది. బట్ మిగతా ఇంజనీరింగ్ కోర్సులకి వెటర్నరీ, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ వీటన్ని కోర్సులకి 1% ఎన్సీసీ ఉంది, ఇప్పటికి కూడా ఉంది. బట్ 2 years బ్యాక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ఓన్లీ ఎంబీబీఎస్ వాటికి, బీఎస్ వారికి నీట్ కోర్సెస్ వాళ్ళకి రిమూవ్ చేశారు. నేను 2 years నుంచి తిరుగుతున్నాం, అందరు మినిస్టర్ని కలుస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ అందరిని కలుస్తున్నాం, అందరికి ఈ లెటర్ అందరికి రిప్రజెంట్ చేశాము. బట్ అది ఎవరు సీరియస్ తీసుకోవట్లేదు. ఇప్పుడు 1 week లో మాకు మెడికల్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ 1 week లోపు ఇయర్ అయినా మారిస్తే ఇయర్లీ 60 members 60 ఎన్సీసీ స్టూడెంట్స్ కి 1% అంటే 60 స్టూడెంట్స్ కి ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయి. 60-70 సీట్స్ బీడీఎస్ లో వస్తాయి, ఆయుర్వేదిక్ లో వస్తాయి. సో ఈ టోటల్ 2 years లో 110 ఎంబీబీఎస్ సీట్లని మేము కోల్పోయాం ఎన్సీసీ స్టూడెంట్స్. సో ఆల్రెడీ 23 వరకు ఉండే ఈ ఎన్సీసీ 1% రిజర్వేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓన్లీ మా బైపీసీ తీసేశారు కాబట్టి అన్ని కోర్సులకు ఉన్నాయి కాబట్టి అన్ని యూనివర్సిటీలు ఇస్తున్నాయి. ఓన్లీ కేఎన్ఆర్హెచ్ఎస్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వట్లేదు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు. కాబట్టి మళ్ళీ ఇయర్ స్టార్ట్ చేస్తే మాకు ఎన్సీసీ చేస్తే యంగ్ యూత్ డిఫెన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది, మోటివేషన్ గా ఉంటుంది అని కోరుకుంటాం. స్టేట్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ ఏంటంటే 1% రిజర్వేషన్ మళ్ళీ సేమ్ 2022 వరకు ఎలా ఉండేదో అలా మీరు మళ్ళీ పెడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.